సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జీవన్ ఆసుపత్రిలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్నట్టు కొందరు రోగులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి సంఘటనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ మారడం కలకలం రేపుతుంది. గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెన్సీ 3 months. ఎన్ని వీక్స్ అంటే కరెక్ట్ తెలుసా? ఎన్ని వీక్స్ స్కాన్ చేసిరా? అదే టెస్ట్ చేసుకోండి కదా. శారీరక సుఖానికి అలవాటు పడ్డ కొందరు యువత పెడమార్గంలో పయనిస్తూ అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అనధికార అబార్షన్ లింగ నిర్ధారణ చేయకూడదని అధికారులు ఎంత చెబుతున్నా కొన్ని ఆసుపత్రిలో ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వైద్యుల ఆసుపత్రి యాజమాన్యాల కుమ్మక్కు వల్లే అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇలాంటి వాటికి సహకరించబోమని అధికారులు చెబుతున్నా అవి ఏమి పట్టించుకోకుండా వైద్యులు వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇటువంటి సంఘటనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ మారడం కలకలం రేపుతుంది. హైదరాబాద్ ఆసుపత్రిలో అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చిన కొన్ని సందర్భాలలో మాత్రమే దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కర్మాన్ ఘాట్ లోని జీవన్ ఆసుపత్రిలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్నట్టు కొందరు రోగులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా తాము అబార్షన్లు చేస్తామని జీవన్ ఆసుపత్రి వైద్యురాలు బహిరంగంగా మాట్లాడడం సంచలనం రేపుతోంది. శారీరక సుఖానికి అలవాటు పడ్డ కొందరు యువత పెడమార్గంలో పయనిస్తూ అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అలాంటి యువతకు సహకారం అందిస్తూ అమ్మాయిల జీవితాలను జీవన్ ఆసుపత్రి ప్రమాదంలోకి నెడుతూ అక్రమ అబార్షన్లకు పాల్పడుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెన్సీ 3 months. ఎన్ని వీక్స్ కాలేజీ యువతకు సహకరిస్తూ అక్రమ మార్గంలో అమాయకపు యువతుల జీవితాలతో చెలగాటమాడుతుందని అంటున్నారు. అబార్షన్లు చేస్తూ డబ్బులే పరమావిధిగా జీవన్ ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరిస్తున్నదని, నిబంధనలకు నీళ్లొదిలి అక్రమ అబార్షన్లు చేస్తూ ఈ ప్రపంచాన్ని కూడా చూడని నవజాత శిశువుల ప్రాణాలు హరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ అబార్షన్లకు పాల్పడుతున్న జీవన్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెన్సీ 3 months. ఎన్ని వీక్స్ అంటే కరెక్ట్ తెలుసా? ఎన్ని వీక్స్ స్కాన్ చేసిరా? అదే టెస్ట్ చేసుకోండి కదా. యూరిన్ టెస్ట్ కాదు, స్కాన్ చేసింది. ఇట్లా యూరిన్ టెస్ట్ చేసి ప్లస్ వచ్చింది. అయితే 3 months వరకు అయింది, రాలేదు. సో స్కాన్ చేయాలి. స్కాన్ చేసి 3 months అంటే ఏమంటే క్లీన్ చేయాల్సి వస్తుంది. టాబ్లెట్స్ అయితే పోదు, క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. టాబ్లెట్ తీసుకోవాలి. ఓన్లీ 8 weeks వరకే, 1.5 month వరకు అయితే నేను 3 months అయితే డెఫినెట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి అది కూడా 14 weeks దాటిందంటే 13 weeks దాటితే ఫస్ట్ డెలివరీ చేసి క్లీన్ చేయాలి. అంటే 4 నెలలు పడ్డాయంటే డెలివరీ చేసి క్లీన్ చేయాలి. అది ఎట్లా తెలుస్తుంది? స్కాన్ చేసి ఎన్ని వీక్స్ ఉందో చూసి దాని తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు 3 months దాటిందని ఎంతవరకు ఖర్చు మాట్లాడేది లేదు సార్, చేస్తారు. అంటే గోళీ కాకుండా, అది టాబ్లెట్ కాకుండా నార్మల్ మత్తిచ్చి క్లీన్ చేయాలి. మత్తు ఇచ్చి క్లీన్ చేయాలా? అది కూడా 13 weeks వరకే అట్లా. మళ్ళీ 13 weeks దాటిందంటే మొత్తం ఫస్ట్ డెలివరీ చేయాలి. డెలివరీ చేసి క్లీన్ చేయాలి. మొత్తం బేబీ పెద్దగా ఉంటుంది, బేబీని డౌన్ బయటకు తీసి క్లీన్ చేయాలి. అది 2-3 రోజులు పడుతుంది. 2-3 రోజులు అయితే 14 weeks దాటితే 2-3 రోజులు పడుతుంది. ఇప్పుడు మనం తీసుకొస్తే 1 day అయిపోతుంది. అవి ఎన్ని వీక్స్ దాన్ని బట్టే కదా డిసైడ్. 3 months అంటే ఇప్పుడు 12 weeks అనుకోండి.
3 months అంటే 13 weeks. అప్పుడైతే డైరెక్ట్ క్లీన్ చేస్తాం. మార్నింగ్ ఎన్ని అవర్స్ పడుతుంది? ఫస్ట్ ఆమెకి ఓపెన్ అవ్వడానికి మందు పెట్టేసి ఓపెన్ అయినాక క్లీన్ చేయడం ఒక 1/2 అవర్ 1 అవర్, తర్వాత క్లీన్ తర్వాత 2 hours ఉండాలి. అంటే పొద్దున వస్తే రాత్రి పంపిస్తాం. అమౌంట్ మాట్లాడేది లేదు. అవి ఉంటే మండే తీసుకురండి, రేపు సండే. మండే తీసుకురావాలా? ఇప్పుడు అది అయిపోయింది, టైం అయిపోతుంది. మండే తీసుకున్నా సార్. ఇక్కడ మీకు నా నెంబర్, మీకు ఫోన్ చేయాలా? మీరు ఒక నెంబర్ ఇస్తారా? పెడితే ఇస్తారు. 99 638 328 66